హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో చాలామంది చూస్తున్నారు, వీడియోస్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక పోస్టు భర్తీ కాలేదంటూ ఒక న్యూస్ చూడవచ్చు. టీఎస్ఆర్టీసీలో 7 ఏళ్లుగా ఖాళీలు, గ్యారేజీల్లో మెకానిక్ కష్టాలు, రిటైర్ అయిన వారి స్థానం ఇంకా అంతే. 2014 నుంచి 20 వరకు 8,000 మంది రిటైర్మెంట్ అంటూ ఒక న్యూస్ అయితే మనం ఈరోజు దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ అటకెక్కింది. 1000 మంది పదవి విరమణ చేస్తున్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయడం లేదు. ఫలితంగా కార్మికులపై పనిభారం పెరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు సర్కార్ ఇచ్చినటువంటి హామీలన్నీ విఫలమవుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపుపై ఎలాంటి క్లారిటీ లేదు. 2017-21 2 వేతన సవరణలకు దిక్కే లేదు. కనీసం కొత్త నియామకాల ప్రక్రియను చేస్తారని ఆశిస్తూ అతిగతి లేకుండా పోతుంది. సో దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అయితే మనకు దాదాపుగా 2014 నుంచి 20 వరకు 8,000 మంది రిటైర్మెంట్ అయ్యారట. సో వాటి యొక్క నియామకాల ప్రక్రియ అనేది చేయలేదని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే 8,000 మంది అయితే రిటైర్మెంట్ అయ్యారంట. అసలు భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది కనుక చూసినట్లయితే ఆర్టీసీ సమ్మె అనంతరం సీఎం కేసీఆర్ కార్మికులకు వరాలు కురిపించారు. కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు పనిభారం తగ్గుతుందని ఆశపడ్డారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. అప్రెంటిషిప్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వలేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో 33 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా ఇంకా దానిపైన ఎటువంటి క్లారిటీ లేదంటే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళైతే సంఘాలు కోరుతున్నాయి. ఆర్టీసీకి సంబంధించినటువంటి సంఘాలు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవాలి. 7 ఏళ్ల నుంచి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయడం లేదు. దీంతో కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారు. పనిభారంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ వీళ్ళైతే చెప్తున్నారు. వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలి. దీనిపై త్వరలో అధికారులను కలిసి విన్నపిస్తామంటూ వాళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. సో టోటల్గా 8,000 దాకా దీనిలో అయితే పోస్టులు అయితే ఉండవచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్లో మనకు 8,000 పోస్టులు ఖాళీ అయ్యంటూ ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగుల్లో వయో పరిమితి గుబ్బులు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 10 ఏళ్ల సడలింపు మరోసారి ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు. సో ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా మనకు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వయో పరిమితి సడలింపుపై ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఈ నెల లేదా వచ్చే నెలలో మనకు భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి. సో అప్పటి నుంచి ఉద్యోగుల్లో కొంత అనిశ్చిత అయితే నెలకొంది. ఎందుకంటే మనకు లాస్ట్ 2015లో 10 ఇయర్స్ ఏజ్ సడలింపు అనేది ఇచ్చారు. అది 2019 వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ దీన్ని పొడిగిస్తారా లేదనేటువంటిది నిరుద్యోగుల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు రీసెంట్గా యూనివర్సిటీస్లో జూనియర్ అసిస్టెంట్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి సడలింపు అయితే ఇవ్వలేదు. మనకి ఏదైతే 2019 వరకు ఉన్నటువంటి ఈ 10 ఏళ్ల వయో పరిమితి అయితే ఇవ్వలేదు. బట్ ఇది చిన్న నోటిఫికేషనే కదా, దీనికి ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే అని అనుకుంటున్నారు నిరుద్యోగులు. కానీ త్వరలో వెలువడేటువంటి 50,000 నోటిఫికేషన్ పరిమితి సడలింపు అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగ యువత అయితే విజ్ఞప్తి చేస్తుంది. సో చూద్దాం మరి దీనికి పెంచుతుందా లేదా అనేటువంటిది వేచి చూడాలి. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత దీనిపైన మనకైతే క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టిమ్స్లో ఒప్పంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్లు సహా 199 పోస్టులు. సో కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసినటువంటి టిమ్స్ ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో టోటల్ ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తం 199 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఈ నెల 16, 17, 19 తేదీలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వాళ్ళైతే ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు పలు విభాగాలు అయితే పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే నింపుతున్నారు. అయినప్పటికీ దీనిలో చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్.
సో మరొక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాడు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. ఎస్బీఐలో 148 పోస్టులు అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఫిల్ చేస్తున్నారు. సో దీనిలో మొత్తం 148 పోస్టులు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మనకు మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ అండ్ డిప్యూటీ మేనేజర్, ఫార్మసిస్ట్, డేటా అనాలిసిస్ట్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి సంబంధిత విభాగంలో డిప్లొమా కావచ్చు, గ్రాడ్యుయేట్, బీఈ, బీటెక్, ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మే 23 వరకు అయితే దీనికి సంబంధించి మే 23 లాస్ట్ డేట్ అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక ఉంటే అప్లై చేసుకోండి. సో కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మళ్ళీ పెరుగుతున్న నిరుద్యోగం అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. దేశవ్యాప్తంగా 8.6% పెరిగినటువంటి అన్ఎంప్లాయ్మెంట్, కరోనా ఎఫెక్ట్, పలుచోట్ల లాక్డౌన్లో, ఆంక్షలతో ఉద్యోగుల్లో కోతలు. సో ఉద్యోగాల్లో కోతలు అత్యధికంగా హర్యానాలో 28.1%, గోవాలో 22%, నిరుద్యోగం సో అత్యల్పంగా అస్సాంలో 1.1, కర్ణాటకలో 1.2, తెలంగాణకు వచ్చే వరకు 3.8% నిరుద్యోగం అనేది ఉందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనకు సిఐఎం ఈ తాజా అధ్యయనంలో ఈ నిరుద్యోగ పరిస్థితికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి సంబంధించి వాళ్ళైతే ఒక అధ్యయనం అయితే చేయడం జరిగింది. దానిలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల శాతం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, అదేవిధంగా అత్యల్పంగా నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడవచ్చు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మళ్ళీ కరోనా కేసులు పెరగడం, లాక్డౌన్స్, కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టడం అనేది ప్రధాన కారణం అని చెప్పేసి వీళ్ళైతే దీనిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బీఈడీ ఎంట్రన్స్ అడ్మిషన్ రూల్స్ మారినాయంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇంటర్ సబ్జెక్టులను బట్టి బీఈడీ మెథడాలజీలో సీట్లు. సో నిన్న కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూడడం జరిగింది. సో బీసీఏ, బీబీఏ చదివిన ఇంటర్ సబ్జెక్టు ప్రకారం అడ్మిషన్స్, బీఈడీ కోర్స్ రూల్స్ 2017కు రాష్ట్ర సర్కార్లు సవరణ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు నిన్న కూడా చూసాం. సో రీసెంట్గా మనకు అంటే మెథడాలజీకి సంబంధించి అన్ని డిఫరెంట్ మెథడాలజీ కూడా అందరు కలిసి ఒకటే మెథడాలజీ అందరికీ కండక్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు డిగ్రీలో చదివినటువంటి కోర్సులు, అందులో సబ్జెక్టుల ఆధారంగా ఇస్తున్నటువంటి ఈ బీఈడీ అడ్మిషన్లు సర్కార్ అయితే మార్పులు చేసింది. ఇకపై డిగ్రీలో చదవని సబ్జెక్టు కూడా ఎంట్రన్స్ పొందవచ్చు అని చెప్పేసి దానిలో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. 2017 వరకు ఉన్నటువంటి రూల్స్ను చేంజ్ చేస్తూ 2020-21 అకాడమిక్ ఇయర్కి వర్తిస్తాయని చెప్పేసి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అంతకుముందు డిగ్రీలో 55% అంతకుముందు ఇంజనీరింగ్లో 55% ఉండాలి ఖచ్చితంగా బీఈడీ రాయాలంటే, బట్ ఇప్పుడు 50% ఉన్న కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీలో అయితే 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ బీఈడీ ఎంట్రన్స్ రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్ టీచర్ల సిబ్బంది వివరాల సేకరణ అంటే న్యూస్ చూడవచ్చు. 20 నుంచి అకౌంట్లోకి 2,000 రూపాయల నిధులు జమ, 21 నుంచి సన్నబియ్యం పంపినట్టు చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల సిబ్బంది వివరాలను ప్రభుత్వం అయితే సేకరించినట్టు తెలుస్తుంది. సో రాష్ట్రంలో 33 జిల్లాల్లో గుర్తింపు పొందినటువంటి ఈ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసినటువంటి ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులకు వాళ్ళకి ఈ నెల 20 నుంచి ఈ 2,000 రూపాయల అకౌంట్లోకి జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ వీళ్ళైతే దీనిలో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. 21 నుంచి 25 కిలోల సన్నబియ్యం అనేటువంటి పంపిణీ ఉంటుందని చెప్పేసి దీనిలో ఉంది. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే స్టడీ సర్కిల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాలంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేటువంటి బీసీ స్టడీ సర్కిల్కు అనుబంధంగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ అయితే కోరాడు. రీసెంట్గా మనకు తెలంగాణ ప్రభుత్వం 119 బీసీ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో దానికైతే హర్షం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి అనుబంధంగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకు బీసీ సంఘ అధ్యక్షుడు అయితే కోరడం జరిగింది. చూద్దాం మరి చేస్తారా లేదా అనేది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ సంగతి ఏంటంటే ఒక న్యూస్ రావచ్చు. రెగ్యులర్ ఉద్యోగులకే 30% ఫీట్మెంట్, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనపై పెంపై ఇంకా సందిగ్ధత, ఆందోళన చెందుతున్నటువంటి 124,000 మంది, మార్గదర్శకాల తర్వాత స్పష్టత వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నట్టు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనకు 30% ఫీట్మెంట్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇది ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తారా లేదా అనేటువంటిది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉందంటూ ఇక్కడైతే న్యూస్ చూడవచ్చు. దీనివల్ల చాలామంది దాదాపు 120,000 మంది వస్తుందో రాదని చెప్పేసి ఒక ఆలోచనలో పడ్డట్టు ఇక్కడ టోటల్గా ఓవరాల్గా అయితే మనకైతే న్యూస్ ఉంది. ఫ్రెండ్స్, నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేయవచ్చు. సో మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీసీ అండ్ టీఎస్పీసీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ కోర్స్, అదేవిధంగా ఎస్ఐపీసీకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. ఏప్రిల్ 13 నుంచి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో దీనిలో మీకు చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది, యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కండి. మీరు
యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ SJT10 అనేటువంటి మన ఛానల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అయితే ఒక 15 మినిట్స్ ఆ క్లాసెస్ వింటే మీరు వాటికైతే యాక్టివ్ అవుతారు. ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. సో బ్యాచ్ కోర్స్ తీసుకునేటువంటి టైంలో కూడా మన ఛానల్ కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. సో దీనిలో మీకు 3 టైప్ ఆఫ్ బ్యాచెస్ అయితే ఉన్నాయి. లక్ష్యం అనే బ్యాచ్ ఉంది, అదేవిధంగా సాధన అనే బ్యాచ్ ఉంది, నెక్స్ట్ గమ్యం అనే బ్యాచ్ ఉంది. ఇది స్పెషల్ కోర్స్ అనమాట. ఏదైనా టాపిక్ పైన మీరు స్పెషల్గా కూడా క్లాస్ అయితే చెప్పించుకోవచ్చు. ఇది 15th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతిరోజు మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి మ్యారథాన్స్ అనేవి దీంట్లో కండక్ట్ చేస్తారు. వీళ్ళు మీరైతే MCQs లాగా ఉంటాయి క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. సో వీటిలో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. సో కింద ఉన్నటువంటి లింక్స్ అయితే మీరు ఫాలో కండి. అండ్ సాధనకు సంబంధించి లక్ష్యంకి సంబంధించినటువంటి మినీ బ్యాచ్ కోర్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో కూడా మీరు జాయిన్ కావచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, PDFs కూడా ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఒక 1 మంత్కి తీసుకుని అయితే ట్రై చేయండి. సో నచ్చిందంటే మీరు ఫర్దర్గా అయితే మూవ్ కావచ్చు. సో మీరు 1 మంత్ తీసుకునే టైంలో మన ఛానల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.